రోజ్ డే రోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని విందామా. 2026 ఆంధ్రప్రదేశ్. ఒక ఊరి చివర ఒక పాతి ఇల్లు ఉండేది. దానిని అందరూ రోజా ఇల్లు అంటారు. ఎందుకంటే ఆ ఇంటి ముందు ఒకే ఒక్క రోజా పువ్వు ఉంటుంది. వర్షం వచ్చినా ఎండ మంటినా ఆ పువ్వు ఇప్పటి వరకు వాడిపోలేదు. ఇలా ఆ ఊరికి రవి అనే వ్యక్తి వచ్చి ఆ ఇల్లుని కొంటాడు. చుట్టూ ఉన్న ప్రజలు ఆ ఇంటిని కొనొద్దు, ఆ ఇంటి ఓనర్ అయిన రోజా అనే అమ్మాయి ఒక అడవిలో రేపుకి గురై చనిపోయింది, తన ఆత్మ ఇంకా ఆ ఇంట్లోనే ఉందని చెప్పిన రవి విన్నాడు. ఇలా అర్ధరాత్రి తన రూమ్ డోర్ని ఎవరో తడతారు. రవి డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఎవరు లేరు. కానీ కింద ఒకే ఒక్క రోజా పువ్వు ఉంటుంది. దాని ముళ్ళకి రక్తం అంటి ఉంటుంది. రవి వెనక్కి తిరిగి అద్దాన్ని చూస్తాడు. అప్పుడే తనకి పెద్ద షాక్. ఎందుకంటే ఆ అద్దంలో రోజా ఆత్మ కనిపిస్తుంది. అప్పుడే రవికి తెలుస్తుంది, చాలా సంవత్సరాల క్రితం ఈ రవి ఫారెస్ట్ క్యాంప్కి ఒంటరిగా వస్తాడు. అక్కడ ఈ రోజాని చూసి తనని రేప్ చేసి అక్కడే చంపి తన శవాన్ని పాతి పెట్టేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ డే రవి రోజా ఇంట్లో కనిపించలేదు. కానీ ఆ మొక్కలో రెండో రోజా పువ్వు ఉంటుంది. ఒకటి రోజాది, మరొకటి ఎవరిదని కామెంట్లో చెప్పండి. ఇలాంటి ప్రపోజ్ని యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళకి అదే చివరి రోజు. 2024 తమిళనాడు. ఒక సిటీలో ప్రతి నెల 9వ తేదీ ఒక్కొక్క అమ్మాయి మిస్ అవుతూ వచ్చారు. పోలీసులు ఎంత వెతికినా మిస్ అయిన అమ్మాయిల ఆచూకీ కనిపించడం లేదు. సడన్గా 13 అమ్మాయిలు మిస్ అయిన తర్వాత 2025 ఫిబ్రవరి 9వ తేదీ నుండి ఏ అమ్మాయి మిస్ అవ్వలేదు. ఇలా ఒక రాత్రి స్వాతి అనే అమ్మాయి తన రూమ్ని క్లీన్ చేస్తూ ఉండగా తన హస్బెండ్ ప్రతాప్ యొక్క పర్సనల్ డైరీ కనిపిస్తుంది. స్వాతి ఆ డైరీని ఓపెన్ చేస్తే అందులో ఆ సిటీలో మిస్ అయిన 13 అమ్మాయిల ఫోటోలు ప్లస్ వాళ్ళు మిస్ అయిన డేట్లు ఉంటాయి. స్వాతి వెంటనే ఈ విషయం పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి తన హస్బెండ్ని అరెస్ట్ చేసి విచారిస్తుంది. అప్పుడే అందరికీ పెద్ద షాక్ ఎదురైంది. ఈ ప్రతాప్ ప్రతి నెల 8వ తేదీ చేతిలో ఒక రింగ్ పట్టుకొని ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసేవాడు. ఆ అమ్మాయి రిజెక్ట్ చేసేది. కానీ నెక్స్ట్ డేనే ఆ అమ్మాయి కనిపించదు. ఈ ప్రతాపే తనని కిడ్నాప్ చేసి తనని చంపి తన మాంసాన్ని తినేసేవాడు. ఇలా మొత్తం ప్రతాప్ 13 మంది అమ్మాయిలను చంపేశాడు. ఫిబ్రవరి 8, 2025లో ఈ ప్రతాప్ స్వాతికి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు స్వాతి ఆ ప్రపోజ్ని యాక్సెప్ట్ చేస్తుంది. దాంతో ప్రతాప్ కిడ్నాపింగ్ని స్టాప్ చేస్తాడు. కానీ ఆ రోజు స్వాతి కూడా తన ప్రపోజ్ని రిజెక్ట్ చేసి ఉంటే ఏం జరుగుండేదో కామెంట్లో చెప్పండి. చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టమే, కానీ ఇలాంటి చాక్లెట్స్ చాలా డేంజరస్. 2025 తెలంగాణ. ఒక రాత్రి రాబిన్ అనే బిజినెస్ మ్యాన్ తన రూమ్కి వచ్చాక తనకి టేబుల్ పైన ఒక చాక్లెట్ కనిపిస్తుంది. దానిపైన ఎలాంటి బ్రాండ్ పేరు లేదు, కేవలం గోల్డ్ పేపర్తో కవర్ అయి ఉంటుంది. రాబిన్ ఆ చాక్లెట్ని పూర్తిగా తిన్నాక తనకి లైట్గా చాలామంది చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టుగా వింత శబ్దాలు వినిపిస్తాయి. రాబిన్కి టెన్షన్ మొదలైంది. ఆ చాక్లెట్ కవర్ యొక్క బ్యాక్ సైడ్లో దిస్ చాక్లెట్ మేడ్ ఫర్ మెలమైన్ అని రాసి ఉంటుంది. అది చూడగానే రాబిన్ భయంతో తన రూమ్లో నుండి బయటకు వస్తాడు. కానీ అప్పుడే తనకి పెద్ద షాక్. ఎందుకంటే తన రూమ్ బయట కొన్ని వందల చిన్నపిల్లల ఆత్మలు కోపంతో ఉంటాయి. అసలు ఏం జరిగిందంటే చాలా సంవత్సరాల క్రితం ఈ రాబిన్ తన మిల్క్ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఈ మెలమైన్ని చాక్లెట్లో మిక్స్ చేసేవాడు. ఇది ఒక డేంజరస్ కెమికల్. దీనిని ప్రోటీన్ హై లెవెల్ కోసం యూజ్ చేస్తారు. ఇలాంటి చాక్లెట్స్ తినడం వల్ల చిన్నపిల్లల్లో కిడ్నీ ఫెయిల్ జరిగి చాలామంది చనిపోయారు. రాబిన్ తన డబ్బుల ద్వారా ఆ క్రైమ్ కేసెస్ని సైలెంట్గా క్లోజ్ చేశాడు. 2008 చైనాలో ఒక కంపెనీ ఇలానే ఈ కెమికల్ని మిక్స్ చేయడం వల్ల చాలామంది పిల్లలు సఫర్ అయ్యారు. ఇప్పుడు రాబిన్ని చుట్టుముట్టింది కూడా తన వల్ల చనిపోయిన ఆ పిల్లల ఆత్మలే. నెక్స్ట్ రాబిన్కి ఏం జరుగుతుందో అని గెస్ చేసి కామెంట్లో చెప్పండి. మీరు ఎవరికైనా లేదా ఎవరైనా మీకు టెడ్డీ బియర్ని గిఫ్ట్గా ఇచ్చారా? అయితే కామెంట్లో చెప్పండి. 2023 కేరళ. రాకేష్ అనే వ్యక్తి ఒకసారి ఫిషింగ్కి వెళ్తాడు. అప్పుడే తనకి వలలో ఒక టెడ్డీ బియర్ పడుతుంది. రాకేష్ ఆ టెడ్డీని చూసి ఈ బొమ్మని ఎక్కడో చూసినట్లు ఉంది అని ఆలోచిస్తాడు. రాకేష్ ఆ టెడ్డీని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇలా తను తన ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని తమిళనాడుకి వెళ్ళి 1 వీక్ తర్వాత తన ఊరికి వస్తాడు. తిరిగి వచ్చి చూస్తే ప్రతి ఇంటి
ఇంటి గుమ్మానికి నిమ్మకాయల మాల వేసి ఉంటుంది. రాకేష్ ఆశ్చర్యంతో తన ఊరు వాళ్ళతో దీని గురించి అడుగుతాడు. అప్పుడు వాళ్ళు, గత వారం రోజుల నుండి మన గ్రామంలో చాలామంది చనిపోతున్నారు, వాళ్ళ కళ్ళను ఎవరో తీసుకొని వెళ్ళిపోతున్నారు, అందుకే ఒక పూజ చేసి ప్రతి ఇంటికి ఈ నిమ్మకాయల మాల వేశాం అని చెప్తారు. రాకేష్ అలా ఆలోచిస్తూనే తన ఇంటికి వస్తాడు. లోపలికి రాగానే తనకి విపరీతంగా దుర్వాసన వస్తూ ఉంటుంది. దానికి కారణం తన బెడ్ పైన చనిపోయిన వాళ్ళ యొక్క కళ్ళులో ఉంటాయి. అప్పుడే రాకేష్కి వెనుక నుండి ఒక శబ్దం వినిపిస్తుంది. హాయ్ నాన్న, నేను వచ్చేసా. అది తన కూతురి గొంతులా ఉందని తిరిగి చూసిన రాకేష్కి పెద్ద షాక్. ఎందుకంటే తన ఎదురుగా ఇప్పుడు రక్తంతో ఆ టెడ్డీ ఉంటుంది. ఎస్, చాలా సంవత్సరాల క్రితం రాకేష్ తన కూతురు కోసం ఒక టెడ్డీని కొని ఇంటికి వస్తాడు. కానీ తన కూతురికి చిన్నప్పటి నుండి కళ్ళు కనిపించకపోవడంతో ఒక కరెంటు వైర్ని టచ్ చేసి తను చనిపోతుంది. తన సమాధితో పాటే రాకేష్ ఈ టెడ్డీని కూడా పూర్తి చేస్తాడు. ఇప్పుడు తన కూతురి ఆత్మే ఈ టెడ్డీలోకి వెళ్ళి తన ఊరి వాళ్ళని చంపి వాళ్ళ కళ్ళను దొంగలించింది. ఒకరికి ఒక ప్రామిస్ ఇస్తే దానిని నెరవేర్చాలి, లేదంటే ఇలానే జరుగుతుంది. 2022 కర్ణాటక. దీపక్ అనే వ్యక్తికి ఫిబ్రవరి 11వ తేదీ మ్యారేజ్ జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండగా సడన్గా పెళ్లి కూతురు కోపంతో తన హస్బెండ్ దీపక్ యొక్క షర్ట్ కాలర్ని పట్టుకొని తనతో నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని తన గొంతును కొరికి చంపేస్తుంది. ఇది చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెద్ద షాక్. వెంటనే ఆ పెళ్లి కూతురు సృహ తప్పి పడిపోతుంది. పోలీసులు తనని విచారించినప్పుడు తాను ఇలా చెబుతుంది, నాకు ఏమీ గుర్తులేదు, కానీ చెవులో ఒక వాయిస్ వినిపించింది, నేను దీప్తిని 2 నిమిషాలు నీ శరీరం నాకు కావాలి అని. పోలీసులు ఈ దీప్తికి దీపక్కి ఏదైనా రిలేషన్ ఉంటుందేమో అని చుట్టుపక్కల ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అప్పుడే పోలీసులకి భయంకరమైన షాక్. కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ సేమ్ ఇదే ఫిబ్రవరి 11వ తేదీ దీప్తితో దీపక్ ఇలా ప్రామిస్ చేస్తాడు, నేను నిన్ను తప్ప ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోను అని. కానీ ఆ రాత్రే దీప్తి ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. దీపక్ తనకి ఇచ్చిన ప్రామిస్ని తప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకే దీప్తి ఇప్పుడు ఆ ప్రామిస్ని నిలబెట్టింది. ఒక హగ్ ఎంత భయంకరంగా మారుతుందో ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి. 2026 ఆంధ్రప్రదేశ్. గుణ అనే వ్యక్తి ఒక ఫారెస్ట్ క్యాంప్కి వస్తాడు. అప్పుడే తనకి ఒక గుహ కనిపిస్తుంది. లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఒక అమ్మాయి శిల్పం నన్ను హక్కు చేసుకో అనే విధంగా నిలబడుకొని ఉంటుంది. గుణకి ఆ శిల్పాన్ని చూసిన తర్వాత ఏమైందో కానీ వెంటనే ఆ శిల్పాన్ని హక్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ శిల్పం ఒక మనిషి రూపానికి మారుతుంది. అది చూసి గుణ ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ అమ్మాయి, నాకు విముక్తి కలిగించిన ధన్యవాదాలు, మరో 10 రోజుల్లో నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అని చెప్తుంది. గుణ ఈ 10 రోజుల పాటు నాతోనే ఉండు అని వాళ్ళిద్దరూ సిటీ అంతా హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్గా 10వ రోజు ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి ఆ అమ్మాయి గుణని అదే గృహ దగ్గరికి తీసుకొస్తుంది. గుణ తనతో, మళ్ళీ నువ్వు శిల్పంలా మారిపోతావా అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి గుణని హక్ చేసుకొని ఒక మాట అంటుంది. అది విన్న గుణకి పెద్ద షాక్. నేను స్వర్గానికి వెళ్ళాలంటే ఇక్కడ మరొక వ్యక్తి యొక్క శిల్పాన్ని ఉంచాలి అని చెప్పి తను మాయమైపోయింది. ఇప్పుడు అక్కడ ఒక అబ్బాయి శిల్పం ఏర్పడింది. అది ఎవరని, ఎలా వచ్చుంటుందని కామెంట్లో చెప్పండి. ఒక కిస్సు కోసం ఆశపడిన వీళ్ళకి ఫైనల్గా ఏం జరిగిందో వినండి. 1726 ఆంధ్రప్రదేశ్. ఒక గ్రామంలో మోహిని అనే అమ్మాయి ఉండేది. తను ఒక రాత్రి తన ప్రియుడిని తీసుకొని అడవిలోని ఒక గృహకి వస్తుంది. మోహిని తన ప్రియుడితో గివ్ మీ 1 కిస్ అని అంటుంది. తన ప్రియుడు కూడా ఆశతో కిస్సు పెట్టగానే ఒక్కసారిగా తన శరీరం బూడిదైపోతుంది. ఎస్, మోహిని ఒక మంత్రగత్తె. తను వయసున్న యువకులను టార్గెట్ చేసి ఇలా ఈ గుహకి తీసుకొచ్చి వాళ్ళతో ఒక కిస్సు పెట్టమనేది. వాళ్ళు కూడా ఆశతో పెడతారు, కానీ వెంటనే వాళ్ళ శరీరం బూడిదవుతుంది. ఆ తర్వాత ఆ బూడిదని తను తింటేనే తను జీవించగలదు. ఇది గమనించిన ఆ గ్రామ ప్రజలందరికీ పెద్ద
పెద్ద షాక్. వెంటనే తనని ఏదో ఒకటి చేయాలని ఒక ప్లాన్ వేస్తారు. ఇలా ఒక రాత్రి మోహిని రాజేష్ అనే వ్యక్తిని ఇలానే ఆ గృహకి తీసుకొచ్చి గివ్ మీ వన్ కిస్ అంటుంది. రాజేష్ సరే క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పి మోహిని కళ్ళు మూసాక రాజేష్ తన శరీరం పైన ఒక వాటర్ని చల్లుతాడు. దాంతో మోహిని శరీరం స్పాట్లోనే ఒక శిల్పంలా మారిపోతుంది. ఎస్, రాజేష్కి ఇలాంటి మంత్రాలు బాగా తెలుసు. రాజేష్ అక్కడే 10 రోజుల పాటు పూజలు చేసిన తర్వాత మోహిని అలానే చనిపోతుంది. కానీ తన ఆత్మ మాత్రం ఇంకా ఆ శిల్పంలోనే దాగి ఉంది. ఆ ఆత్మకి శాంతి జరగాలంటే ఎవరైనా ఒక యువకుడు తనని హక్ చేసుకోవాలి. అప్పుడు ఆ శిల్పం తిరిగి శరీరంలా మారి 10 రోజులు భూమిలో జీవించి ఆ తర్వాత తన ఆత్మ స్వర్గానికి వెళుతుంది. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఏ వ్యక్తి అయితే తనని హక్ చేసుకుంటాడో ఆ వ్యక్తి 10వ రోజు శిల్పంలా మారిపోతాడు. అలా చాలా సంవత్సరాల తర్వాత 2026లో గుణ అనే వ్యక్తి ఈ శిల్పాన్ని హక్ చేసుకొని 10వ రోజు ఇలా శిల్పంలా మారి మరణిస్తాడు. వ్యాలంటైన్స్ డే రోజు ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ స్టోరీని విందామా? 2026 తమిళనాడు. శ్రీ అనే వ్యక్తి ఫిబ్రవరి 13వ తేదీ నిద్రలేస్తాడు. అప్పుడు తన చేతిలో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో నన్ను రక్షించు లేదంటే నేను చనిపోతాను, ఇట్లు నీ ప్రియ అని రాసి ఉంటుంది. అది చూడగానే శ్రీకి ఒక్కసారిగా భయం మొదలైంది. ఎందుకంటే తన లవర్ ప్రియ 3 సంవత్సరాల క్రితమే ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి 9 గంటలకి ఒక యాక్సిడెంట్లో చనిపోయి ఉంటుంది. శ్రీ ఒక లైబ్రరీలో వర్క్ చేస్తున్నప్పుడు తను ఒక బుక్ని చదువుతాడు. ఆ బుక్లో తనకి ఒక ఫారెస్ట్లో ఉన్న ట్రైన్ ట్రావెల్ క్లాక్ టవర్ గురించి తెలుస్తుంది. వ్యాలంటైన్స్ డే రోజు అర్ధరాత్రి 12 గంటలకి ఆ క్లాక్ దగ్గర ఉన్నవాడు 3 సంవత్సరాల వెనక్కి వెళ్ళగలడు అని. ఇది ఎంతవరకు నిజమని శ్రీ వ్యాలంటైన్స్ డే రాత్రి 12కి ఆ క్లాక్ దగ్గర ఉంటాడు. ఒక్కసారిగా గాలి తుఫాను ఏర్పడింది. శ్రీ కళ్ళు తెరిచి చూస్తే అదే వ్యాలంటైన్స్ డే 2023లో సేమ్ టైంలో ఉన్నాడు. తనకి బాగా తెలుసు ఈరోజు రాత్రి 9 గంటలకి ప్రియ యాక్సిడెంట్లో చనిపోతుందని. శ్రీ ఆ రాత్రి 8 గంటలకి ప్రియాని ఒక కాఫీ షాప్లో చూస్తాడు. కరెక్ట్గా తను 9 గంటలకి ఆ కాఫీ షాప్లో నుండి రోడ్డుకి వస్తుంది. అప్పుడే ఒక కారు వేగంగా తన వైపు వస్తూ ఉంటుంది. శ్రీ వెంటనే ప్రియాని పక్కకి తోసేస్తాడు. కానీ ఆ కార్ శ్రీని ఢీకొనడంతో శ్రీ రక్తంతో రోడ్డు పైనే పడిపోతాడు. ప్రియ తన దగ్గరికి వస్తుంది. అప్పుడు శ్రీ తనని చూసి ఇప్పుడు నువ్వు బతికేసావు ప్రియ అని అంటూనే చనిపోతాడు. ప్రియ సడన్గా కళ్ళు తెరుస్తుంది. తను ఇప్పుడు 2026 ఫిబ్రవరి 13వ తేదీలో ఉంటుంది. తన చేతిలో సేమ్ ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో నన్ను రక్షించు లేదంటే నేను చనిపోతాను, ఇట్లు నీ శ్రీ అని రాసి ఉంటుంది. ఆ రోజు రాత్రి టైం 12 అవుతుంది. ప్రియ తన ఇంట్లో ఉండగా తనకి ఒక సౌండ్ వినిపిస్తుంది. నన్ను నువ్వు మోసం చేశావు, నా కోసం నువ్వు రాలేదు అని. ఏంటని తిరిగి చూసిన ప్రియాకి పెద్ద షాక్. ఎందుకంటే అక్కడ తను చూసింది శరీరం అంతా రక్తంతో ఉన్న శ్రీ ఆత్మని. నెక్స్ట్ ప్రియాకి ఏం జరుగుతుందో కామెంట్లో చెప్పండి.